తీసుకొని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారి ఆదేశాల మేర ఈరోజు త్రూఅవుట్ స్టేట్ అన్ని జిల్లాలలో జిల్లా అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్ని అటు మన ముఖ్యమంత్రి గారికి మన ప్రధానమంత్రి గారికి పంపించాలనేదే ఈ విన్నపం. ఏంటంటే మనకి రేపు ఏప్రిల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాటిల్లో బీసీ రిజర్వేషన్ ఆల్రెడీ 34% ఇస్తామని మన గవర్నమెంట్ ప్రామిస్ చేసింది. అదేవిధంగా చట్టసభల్లో 33% రిజర్వేషన్ ఇప్పిస్తామని ప్లస్ అట్రాసిటీ యాక్ట్ కూడా పెడతామనే దానిపైన ఈరోజు ఇవ్వడం జరిగింది. కానీ మనం చూస్తే రేపు ఏప్రిల్ అంటే ముందుగానే కుల జనగణన ఇమ్మీడియట్గా చేయాలి, అది సైంటిఫిక్గా ఉండాలి, వాళ్ళ యొక్క ఎకనామికల్ స్టేటస్ మోస్ట్ ఇంపార్టెంట్. మూడోది ఈ రిజర్వేషన్ 50% పైన ఉండడానికి లేదని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది కాబట్టి దాన్ని రాజ్యాంగ సవరణ చేయాల్సిన బాధ్యత ఈ గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి పైనే ఉంది. ఎందుకంటే ఇతను కీ రోల్ ప్లే చేస్తున్నాడు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్లో ఈ మన రాజ్యాంగ సవరణ మన చంద్రబాబు నాయుడు వల్ల ఈజీగా అవుతుందని మేము భావిస్తున్నాము. కాబట్టి షెడ్యూల్ 9లో చేర్పించి ఈ రాజ్యాంగ సవరణ ఏదైతే 50% లిమిట్ ఉందో దాన్ని ఇమీడియట్గా లిఫ్ట్ చేయించి తర్వాత బీసీలు ఎంతమంది ఉన్నారో ఈ కులగణనలో బీసీలు ఎంతమంది ఉన్నారో ఆ దామాషా ప్రకారంగా రిజర్వేషన్లు ఇవ్వాలనేది మా మెయిన్ డిమాండ్. అదేవిధంగా 33% మహిళలకి రిజర్వేషన్ తీసుకొస్తున్నారు. దానిలో కూడా బీసీ మహిళలకి ఎంత మన కులగణనలో వచ్చే డేటా ప్రకారంగా రిజర్వేషన్ ఇవ్వాలనేది మా యొక్క ఇది ఈరోజు మన రిప్రజెంటేషన్లో అటు సీఎం గారికి పిఎం గారికి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా నెల్లూరు జిల్లాలో బీసీ భవన్ 2019లో స్టార్ట్ చేశారు, కానీ ఇంతవరకు దాన్ని మెటీరియలైజ్ కాలేదు. 50 to 60 lakhs కాంట్రాక్టర్కి పే చేశారు, అది అబ్రప్ట్గా ఆగిపోయింది. కాబట్టి ఆ విషయం కూడా ఇప్పుడు మాట్లాడాను. మామూలుగా మినిస్టర్ గారితో కూడా మాట్లాడితే ఆయన పర్సనల్ ఫండ్ కూడా ఇస్తానని తెలియజేశారు. అదేవిధంగా బిఎంఆర్. సో ముందుగా మాకు అన్ని భవనాలు స్టార్ట్ చేశారు, కానీ బీసీ భవన్ నెల్లూరులో ఇమీడియట్గా స్టార్ట్ చేయాలనేది మా డిమాండ్. అదే ఎంప్లాయీస్కి వస్తే ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే ప్రమోషన్స్లో రిజర్వేషన్ ఉందో అదేవిధంగా బీసీలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలనేది మా యొక్క వన్ ఆఫ్ ది డిమాండ్లో మేము ఇక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి బీసీ సంక్షేమ సంఘం ఎప్పుడు కూడా కేశవ శంకర్రావు గారి ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎస్పెషల్లీ బీసీలు ఇంకా కూడా చాలా ఎదగాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఆయన చేసేటువంటి కృషిలో భాగంగా మేము ఈరోజు ఇక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చి అది చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాము. చేస్తేనే మీరు ఇదివరకు చూశారు, ఇదివరకు గవర్నమెంట్ ఉన్నప్పుడు బీసీలకు ఏమాత్రం న్యాయం చేశారో తెలుసు. కాబట్టి వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పడ్డారో మీకు తెలుసు. కాబట్టి మీరు బీసీలను ఏ రోజైతే నమ్ముతారో ఆ రోజు ఫుల్ ఫ్లెడ్జెడ్గా బాగుంటారని ఆశిస్తూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.